హైదరాబాద్ లాంటి ప్రాంతం ఆదాయం ఆంధ్రాకు ఉపయోగపడుతుందని. ఎందుకంటే హైదరాబాద్ అప్పటికే పెద్ద పారిశ్రామిక నగరం కాబట్టి హైదరాబాద్ చుట్టూ కొన్ని వందల పరిశ్రమలు ఉండేవి. వాటి ద్వారా ఆదాయం పెద్ద ఎత్తున సమకూరేది. దీనిపై కన్నేసిన ఆంధ్ర నాయకులు కలిసిపోదామని చెప్పి అనుకున్నారు. తెలంగాణ ఆంధ్ర అని పేరు ఖరారు చేశారు. కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చేసాక ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ అన్నారు. తెలంగాణ ఆంధ్రగా కలిసి ఉందామని అన్న వాళ్ళు ఢిల్లీ నుంచి ఈడికి వచ్చేసే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చేసిండ్రు. ఇంత మోసం జరిగింది. ఇదంతా ఎపిసోడ్ 1 మాత్రమే. మరి ముఖ్యమంత్రి రామకృష్ణారావు స్థానంలో నీలం సంజీవ్ రెడ్డి సీఎం అయినరు. తెలంగాణను హస్తగతం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి తెలంగాణకు గోస మొదలైంది. నిజాంల కాలంలో పెనం మీద ఉంటే ఆంధ్రుల కాలంలో అంటే ఆంధ్రతో మనం కలిసిన తర్వాత తెలంగాణ పొయ్యిలో పడినట్టు అయిపోయింది. మరి ఆంధ్ర ప్రాంతానికి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణ మీద పెత్తనం మొదలు పెట్టినారు. ఇక ఆబ్వియస్లీ ఉంటుంది కదా, వాళ్ళు అంతమంది ఆడ ఉన్నప్పుడు ఈడ పెత్తనం అనేది మొదలవుతుంది. ఇక అప్పటి నుంచి వెళ్ళి ఇబ్బందులకు కానివ్వండి మనందరినీ చిన్న చూపు చూడడం కూడా మొదలు పెట్టిండ్రు. పనికి రాని పదవులన్నీ కూడా తెలంగాణలో ఇస్తూ వచ్చిండ్రు. ఆర్థిక పరమైన శాఖలన్నీ కూడా ఆంధ్ర నాయకులన్నీ తీసుకుపోయిండ్రు అన్నట్టు. మరి ఆంధ్రాను అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిండ్రు. తెలంగాణకు ఇబ్బందులు గురి చేస్తూ వచ్చారు. ఒక దశలో తెలంగాణ ఆంధ్ర కలిసే నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం. అప్పటికి మా ఖజానాలో 3 కోట్లు ఉండేది. అవి తెలంగాణకే ఖర్చు పెడదామని చెప్పిండ్రు. తర్వాత ఏం చేసిన ఇంత మోసం చేసినంటే చూడండి ఒకసారి. ఆ 3 కోట్లు ఎక్కడున్నాయని చెప్పి తెలంగాణకు చెందిన ఒక నాయకుడు ప్రశ్నిస్తే వీళ్ళు ఏం చెప్పిండ్రు తెలుసా? 1 కోటి నా ఒంటి మీద ఉన్నది, మరి మరో కోటు మా ఇంట్లో పిండి ఆరేసిండ్రు, మరొకటి మాసిపోయింది అని చెప్పి దండం మీద దాన్ని మాసిపోయి దండం మీద వేలాడుతుందని చెప్పి అప్పటి ఎవరు చెప్పిండ్రు? సీఎం బెజవాడ గోపాలరెడ్డి సమాధానం ఇచ్చిండ్రు. అంటే ఎంత తెగించి ఉన్నారు వాళ్ళనేది అప్పట్లో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక చాలా తెలివిగా సమాధానం చెప్పారని గోపాల్ రెడ్డి అనుకున్నాడు. ఆంధ్ర ఎమ్మెల్యేలు అంతా అసెంబ్లీలో బల్లలు చర్చారు. తెలంగాణను నిండు అసెంబ్లీలో అవమానించిండ్రు. అలా అడుగడుగున అవమానాలకు గురి చేస్తూ ఆఖరకు తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోవడం మానేసిండ్రు. తెలంగాణ నిర్లక్ష్యం చేసిండ్రు. తెలంగాణను వేధించడం మొదలుపెట్టిండ్రు. కోసం మన నేటి ధాత్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.